కేబుల్ న్యూస్ కి స్వాగతం. మంగినపూడి బీచ్ ను రాష్ట్రానికే తలమానికంగా ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా సాధన కార్యక్రమం తొలిసారిగా మంగినపూడి సముద్ర తీరాన ఏర్పాటు చేశారు. గత 5 రోజులుగా చేస్తున్న యోగా సాధనకు భిన్నంగా సముద్ర తీరాన ఎంతో వినూత్నంగా సాగింది. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఆబ్కారీ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ పాల్గొని యోగాసనాలు వేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. యోగా గురువులు ముదిగొండ శాస్త్రి, మద్దాల చింతయ్య, శీలం రమేష్, రేఖలు యోగా ప్రక్రియలు సాధన చేయించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మంగినపూడి బీచ్ ను బృందావన గార్డెన్ లాగా అన్ని విధాల అభివృద్ధి పరిచి ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తరపున యోగా సాధన కార్యక్రమాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, కలెక్టర్ సతీమణి పృథ్వీ కళ్యాణి, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, డిఆర్ఓకే చంద్రశేఖరరావు, డిపిఓ నాగేశ్వర నాయక్, టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధికారులతో కూర్చోబెట్టి పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో గౌరవ మన జిల్లా అధికారులతో, డిఓ గారితో, ఆర్ఐఓతో మెడికల్ కళాశాల మేము 100 మొక్కలు నాటుతామంటే మా ప్రాంగణంలోకి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని వారికి అప్పచెప్పాను. ఆయన కూడా పంపించేశారు. చిన్నాపురం డాక్టర్ గారు ఆయన దానికి షరతు అడిగారు. 13 లక్షలు చెక్ ఇచ్చేసాం. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అవన్నీ బండి రావచ్చు. అయితే ఒక 4 బస్ షెల్టర్లు చేయాలి. అది ఆ డబ్బులు కూడా ఇస్తాను. అది గౌరవ కులరేంద్ర గారిని అడిగితే తప్పనిసరి చేద్దాం. నాకైతే ఇక్కడ మళ్ళీ బీచ్ ఫెస్టివల్ జరగాలని. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పెరణ గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయం కిక్కిరిసిపోయింది. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో పెరణ పట్టణం 1వ వార్డులో ఉన్న గ్రామ దేవత పైడమ్మ తల్లి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. జై పైడమ్మ తల్లి నామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. కాగా కాపు, సృష్టీకరణం, దేవాంగ తదితర కుల సంఘ మహిళలు పట్టణ రహదారుల గుండా ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ఆషాఢం సమర్పించారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త దాసు వాయునందనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. దేవస్థానం నందు ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారం జరిగిందండి 2 రోజు. అలాగే ఈ శాకాంబరి ఉత్సవంతో పాటు అమ్మవారికి కదంబ ప్రసాదం వితరణ కూడా జరిగింది. ప్రత్యేకించి ఈరోజు అమ్మవారి దేవస్థానానికి ఆషాఢం సారి సమర్పించుకుంటాకి మన కాపులు ఆడపడుచులు అందరూ కూడా మేళతాళాలతో, పసుపు కుంకాలతో అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని సారి సమర్పించుకున్నారు. అలాగే గ్రామంలో వేరే పుర వీధుల నుంచి కూడా అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించుకున్నారు. ఈ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా సారి సమర్పించుకున్న భక్తులందరికీ, అలాగే గ్రామస్తుల ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు, పాడి పంటలు సమృద్ధిగా అమ్మవారి దైవాలు అందరికీ ప్రసాదించాలని అమ్మవారిని కోరుకుంటూ కాపుల వీధి నుంచి మహిళలందరూ కలిసి ఒక మాటగా అందరూ కలిపి ప్రతి ఇంటింటికి వెళ్ళి మా వీధి మహిళలు అందరూ ఇంటికి వెళ్ళి మొత్తం అందరూ వివిధన సారివ్వాలని విధానంతో అమ్మవారికి ఈరోజు కాపుల వీధి మహిళలు అందరూ కలిసి మహిళల ఆధ్వర్యంలో మహిళలచే అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కొనసాగాలని ఆ అమ్మవారి కృపతో మాకు అండదండలు మాకు కూడా అమ్మవారు కల్పిస్తారని ఆశిస్తూ మచిలీపట్నంలోని గిలకల దిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల టేకు చేప చిక్కింది. మచిలీపట్నంలోని గిలకల దిండి వద్ద సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 1500 కిలోల టేకు చేప చిక్కింది. క్రేన్ సాయంతో దీన్ని బయటకు తీశారు. చెన్నైకు చెందిన వ్యాపారులు టేకు చేపను కొనుగోలు చేశారు. భారీ చేప చిక్కడంతో చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ఎంతో గొప్పవని ఆ పార్టీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకల్ల సురేష్ అన్నారు. ఇటీవలి పెడన మండలం పరిధిలోని నడుపూరు గ్రామంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న చిలిగిలిశెట్టి సామ్రాజ్యం కుటుంబానికి 50,000 రూపాయలు ప్రమాద బీమా చెక్కును నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల సురేష్ నాయకులు కార్యకర్తలు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నాయకులు కార్యకర్తల కోసం తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పదన్నారు. జనసేన నాయకులు కార్యకర్తల కోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అండగా ఉంటారని ఆయన భరోసా కల్పించారు. సింగులూరి శ్యామ్ ప్రసాద్, బత్తిన హరిరామ్, ఊస వెంకయ్య, చీరల నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను చేశాను అమ్మ, తెలుగుదేశం కోటేయండమ్మా, సైకిల్ కోటేయండమ్మా. మన భవిష్యత్తు పోతుంది, మన పొలాలు పోతున్నాయి, మనం నష్టపోతున్నాం. ఈసారి జగన్ వస్తే మనం ఏమి చేయలేము, మన బతుకులు లేవు అని నేను అందరికి చెప్పి ఎంతో చేశాను. అందుకు ఈ పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ సాయం అందింది ఆ బాబు ద్వారా. మేము ఆ పార్టీలో ఉండబట్టి జనసేన పార్టీ తన క్రియాశీల కార్యకర్తల సంరక్షణలో భాగంగా ఇన్సూరెన్స్ అనేది పథకం ఒకటి పెట్టింది. ఆ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరము తన క్రియాశీల కార్యకర్తలు వాళ్ళు 500 రూపాయలు కడితే ప్రమాద బీమా కింద 50,000, ఒకవేళ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకి అందించే విధానం అనేది ప్రవేశపెట్టి జన సైనికుల కుటుంబాలని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముందుంటారనే దానికి ఈరోజు చిగిలిశెట్టి అర్జునరావు గారికి క్రియాశీల కార్యకర్త, ఈయనకి 6 నెలల కింద జరిగిన యాక్సిడెంట్కి నష్టపరిహారంగా ఆయన జరిగిన ప్రమాదం జరిగిన ఇబ్బందికి చిగిలిశెట్టి సామ్రాజ్యం గారి పేరు మీద 50,000 రూపాయలు చెక్కుని జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ స్థానికంగా ఉన్న పెడ నియోజకవర్గ ఇన్ఛార్జి కాంట్రాక్ట్ పంచకల్ల సురేష్ మరియు పెడన గూడూరు గ్రామ మండల జన సైనికుల ద్వారా అందజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పెడ నియోజకవర్గం పెడన మండలం నడుపూరు గ్రామంలో క్రియాశీలక సభ్యులైనటువంటి చిలిగిలిశెట్టి అర్జునరావు గారు ప్రమాదవశాత్తు గాయపడిన కారణంగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నతమైన ఆశయాలతో అధికారంతో సంబంధం లేకుండా కార్యకర్తలు భద్రత కోసం ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రమాదవశాత్తు జరిగినటువంటి దాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. దానికి తక్షణ సహాయం కింద అర్జునరావు గారి కుటుంబానికి సామ్రాజ్యం గారికి 50,000 రూపాయల చెక్కు ద్వారా పంపించడం జరిగింది. అంటే కళ్యాణ్ గారు కూడా ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి గతంలో చూసుకుంటే మన వారం రోజుల క్రితం నాబాబు గారి చేతుల మీదుగా పార్టీ ఆఫీస్ వేదికగా లక్ష్మీ గారి కుటుంబానికి పెందూరు గ్రామానికి చెందినటువంటి సోదరుడు క్రియాశీలక సభ్యుడు చనిపోయిన కారణంగా 2 ఆడపిల్లలు ఆ కుటుంబంలో 14-15 సంవత్సరాల వయసు ఉన్న బిడ్డలు ఉన్నారు. ఆ కుటుంబానికి మేము ఎవరైనా సహాయం చేయగలం అంటే 1,000, 5,000, 10,000 మహా అయితే ఒక 20,000, 25,000 చేయగలం. కానీ క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం కారణంగా జనసేన పార్టీ నుంచి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అనేది ఆ కుటుంబానికి భద్రత, అంటే ఆ ఆడబిడ్డలిద్దరికి భద్రత కల్పించడంలో పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ఒక అడుగు ముందుకేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. నిజంగా మా కళ్యాణ్ గారికి మేము ఆ జన్మంతో రుణపడి ఉంటాం. ఈ విషయంలో శిరస్సు నుంచి నమస్కారాలు కూడా. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు పర్యవేక్షణలో కొమ్మూరి ఫణికుమార్ శర్మ బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మల నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు వేద మంత్రాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఆలయ ముఖ్య అర్చక బుద్ధు సతీష్ శర్మ, ఘనాపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మలతో పాటు అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం ఆడిగుర్తిక సందర్భంగా నిన్న నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో నిన్న ధ్వజారోహణం, అంకురార్పణ, పుణ్యావసనం, పంచగవ్యంతో ప్రారంభమై రాత్రి కూడా మరి ఏదైతే మనం ఈ సకల దోషాలు నివృత్తి నిమిత్తం మనం చేస్తామో దాని ప్రకారం అవరోహణ చేయటం జరిగింది. మరి ఈరోజు ఉదయం అలా పుణ్యావసనం చదువుతుంది, సోమవారి మూలమంత్ర పడటం, హోమం, నిత్య బలిహరణ కార్యక్రమాలతోటి ఇవాళ సోమవారి యొక్క అభిషేకంతో ఇవాళ కార్యక్రమాలు పూర్తయినాయి. రేపు కూడా ఏదైతే ఈ కార్యక్రమాల్లో భాగంగా కూడా మహాబలిహరణ ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి.
మరి ఆఖరి రోజున సోమవారం జన్మ నక్షత్రం ఆ రోజున పూర్ణాహుతి, అలాగే ఈ స్వామివారి యొక్క జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని మహా అన్నదానం యొక్క కార్యక్రమాలన్నీ ఉంటాయి. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా మరి స్వామివారికి అమ్మవారికి కూడా శాకాంబరి అలంకారంలో కూడా భక్తులందరికీ కూడా స్వామివారికి అనువిందుగా కనిపిస్తారు. కావున ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మీ ద్వారా సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.